గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నా పేరు వచ్చేసి ధనలక్ష్మి శంకర్. మా మేడం పేరు ధనలక్ష్మి, నా పేరు శంకర్. నిజంగా ఈ బిజినెస్కి రాకముందు నేనైతే పొలిటికల్ ఫీల్డ్ ఎంపీటీసీలో సంపాదించుకుందాం అనుకున్నా, కానీ అక్కడ పదవి అయిపోయే వరకు 12 లక్షలు అప్పయింది. సో పిల్లలు పెరుగుతారు. హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ వచ్చి ఏదైనా చేద్దాం అనుకుంటే నాకేం దొరకలేదు. రియల్ ఎస్టేట్ పోయాక నా ఫ్రెండ్ బిల్డర్ వేస్తే ఆ బిల్డర్ చేసుకునే టైంలో కరోనా టైంలో బిల్డింగ్లు ఆగిపోయి మళ్ళీ ఈ 12 లక్షల అప్పుకు మళ్ళీ ఇంకో 12 లక్షల అప్పు 24 లక్షల అప్పు అయింది. సో అప్పుడు బిల్డింగ్లు అమ్ముడు పోలేదు. ఏం చేయాలని చెప్పి అప్పు పెరిగిపోయింది. ఇల్లు కూడా అమ్మినాం, కానీ ఆ అప్పు మాత్రం తీరలేదు. సో అప్పుడు నేను చాలా ఆలోచిస్తున్నాను, నా జీవితంలో పిల్లలు వెళ్తారు, ఇక నేను లైఫ్ గడవదనుకొని ఒకప్పుడైతే ఒకరోజు ఆలోచించిన చనిపోదామనుకున్నా. అప్పులు ఎక్కువ అయిపోయాయి. ఆ టైంలో వడ్డీలు అడుగుతా ఉన్నారు. ఊర్లో ఎకరం పొలం ఉంటే పొలం అమ్మినా, తర్వాత మా అత్తగారు ఇచ్చిన ప్లాట్ అమ్మినా. సో తర్వాత పిల్లలు మామూలు స్కూల్ అవుతున్నారు. సో జీవితం ఇక నేను చేయలేను అనుకున్న టైంలో 2019 నవంబర్ 17 తారీఖు నాడు మా ఇంటికి వెస్టీజ్ అవకాశం, నా అప్లైన్ మా సొంత భావనే. సో ఆయన మాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. సో నేను బిలీవ్ చేయలే, ఎందుకంటే ఎంపీటీసీ బిల్డర్ కాబట్టి చాలా నేను నమ్మను. ఎందుకంటే ఇలాంటి కంపెనీలు పోతాయో ఉంటాయో, ఇలాంటి మస్తు వచ్చినాయని చెప్పి నమ్మలేదు. కానీ మా మేడం మాత్రం దీన్ని బిలీవ్ చేసింది. ఆమె చదివింది 10th పాస్ మాత్రమే, కానీ నాకు అన్నీ తెలుసు అనే ఈగోతో 2 సంవత్సరాలు ఈ స్టేజ్ నమ్మల. 2019 నుంచి 2021 వరకు మా మేడం ఇంట్లోనే ఉండి 10, 100, 1000, 5000, 10,000, 20,000, 52,000 వచ్చినా కూడా దీన్ని బిలీవ్ చేయలే. 1,02,000 వచ్చినప్పుడు నాకు డౌట్ వచ్చింది. 10th క్లాస్ చదివింది, సబ్బులు షాంపూలు అంటున్నది, ఇంట్లోనే కూర్చొని బిజినెస్ చేస్తూ ఉంది. నేను చేస్తానేమో 1,00,000 రూపాయలు కూడా ఒక్కరోజు కూడా మిగలలేదు అని చెప్పి ఆ రోజు ఆలోచన ఎలా వచ్చినాయంటే, ఒక్క మీటింగ్కి రా అని చెప్తే నిజంగా ఆ రోజు ఆ మీటింగ్ పోకపోతే నా జీవితం మారేది కాదు. వనస్థలపురం బ్రాంచ్ నిజంగా నాకైతే అక్కడ ఊపిరి వస్తుంది. అక్కడ పోయి ఇక్కడే ముందు కూర్చొని అక్కడ మాట్లాడుతున్న గ్రేట్ లీడర్, నిజంగా కొన్ని వేల మంది జీవితాలు మారుస్తున్నటువంటి ఎంఎస్ఆర్ గారు అక్కడ మాట్లాడుతున్నాడు. ఒకే మాట చెప్పాడు, పేదవానిగా ఉండడం నీ తప్పు కాదు, పేదవానిగా చనిపోవద్దు. జీవితం నీ చేతిలో ఉన్నది. దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు ఇస్తాడు. వెస్టీజ్ అనేది పట్టుకో, నీ జీవితం మారుతుందని చెప్పి ఒక మాట చెప్పి, సముద్రంలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో, భూమి మీద మట్టి ఎంత ఉందో, సింగరేణిలో బొగ్గు ఎంత ఉందో, వెస్టీజ్లో డబ్బులు నీకు అన్నీ ఉన్నాయి, నీ జీవితం మారుతుంది పట్టుకో అని చెప్తే నిజంగా సార్ 2021లో పట్టుకున్నా. 2021 నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాల్లో వెస్టీజ్ త్రోలో హైయెస్ట్ ఇన్కమ్ 7,54,000 తీసుకొని 2,10,00,000 రూపాయలు రాయేసా 4 సంవత్సరాల్లో. 18 లక్షల అప్పులు తెప్పుకున్నాం. 14,76,000 కారు ఉన్నా. తర్వాత నాది 20 లక్షల లోన్ పెట్టి అప్పుడు బిల్డర్ తెలివితోటి ఇల్లు కట్టిన. 20 ఏళ్ళు కుదబెడితే 20 లక్షల లోను ఈఎంఐ ఉంటే 20 లక్షల అప్పు తెప్పుకొని ఓన్ ఇల్లు వేసుకొని, తర్వాత మా ఊర్లో ఎకరం పొలం పోతే ఎకరం పొలం కొన్నాం. తర్వాత ఎకరం పొలం కొన్నా. తర్వాత మా అత్తగారు ఇచ్చిన ప్లాట్ బదులు ఇప్పుడు హైదరాబాద్లో 2వ ఇల్లు కొన్నా. 82 లక్షలు పెట్టి 2వ ఇల్లు కొన్నా. అది ఈ నెలలోనే మై గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గారి చేతుల మీద కూడా ఆ ఇల్లు ఓపెనింగ్ చేయబోతున్నా సార్. జీవితం చాలా మారిపోయింది. సో ఈ అవకాశం రావడం అయితే గ్రేట్. నిజంగా ఇప్పుడు అనుకుంటే కదా, మళ్ళీ జన్మంటుంటే భార్యాభర్తగా ఎవరు రావాలంటే మళ్ళీ మా మేడం ధనలక్ష్మి, నేనే మళ్ళీ భూమి మీద మళ్ళీ మనిషి జన్మ ఉంటే ఇతరమే భార్యాభర్త రావాలని మళ్ళీ కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కు థ్యాంక్ యూ సార్. సో మచ్. నెక్స్ట్ ప్లీజ్ అంజలి సార్, మీ జర్నీ గురించి